సో, ఫైనల్‌గా పంపిద్దామని ఫిక్స్ అయిపోయాననమాట. ఇంక పొద్దున్నే లేసి ఆలోచిస్తూ కూర్చున్నా పంపించాలా వద్దా ఈరోజు రీఓపెన్ రోజు అని చెప్పి. ఫస్ట్ డే ఎవరొస్తారో ఎవరు రారో, పిల్లలు పంపించాలా వద్దా అని ఆలోచిస్తూ కూర్చున్నాం. మా పిల్లలైతే లేచిర్రు. ఎర్లీ మార్నింగే లేచిర్రు. 4:30కి అట్లా లేచిర్రనమాట. లేచి మమ్మీ మేము స్కూల్‌కెళ్తాం మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వస్తా అన్నారని చెప్పేసి అంటున్నారు. సరే పిల్లలైతే వెళ్తా అంటున్నారు కదా! ఇంకా పంపిద్దాంలే ఇంటి దగ్గర ఉంటే అల్లరి చేస్తారు బాగా అని చెప్పి ఇక నేనే పంపిద్దాంలే అని చెప్పి ఫిక్స్ అయిపోయాననమాట. ఇంకా పిల్లలైతే లేచి వాళ్ళే ఫ్రెష్ అప్ అయిపోయారు. బ్రష్‌లేసుకొని వాళ్ళే స్నానాలు చేసుకున్నారు. ఇంకా వాళ్ళు రెడీ అయ్యేలోపు నేనైతే రైస్ పెట్టేసి పప్పు అయితే చేసిన. పప్పు చేసి వేడి వేడి అన్నంలో పప్పేసి నెయ్యేసి కొంచెం తినిపిచ్చేసిన అనమాట. ఇంకెందుకంటే మొన్న ఇంటి దగ్గర ఉన్నారు కదా! రోజు రైస్ అయినా లేదంటే టిఫిన్ అయినా ఏదైనా ఒకటి 10:30 వరకు అయితే తిన్నారు కదా! అదే అలవాటుకి మళ్ళీ ఆకలి అవుతుందేమో అందులోనూ ఎండలు బాగా కొడుతున్నాయి కదా! ఫుల్ ఆకలేస్తదేమో అని చెప్పి పిల్లలకి తినిపిచ్చేసిన అనమాట. మళ్ళీ పాలు ఎందుకంటే పాలు పోస్తే మళ్ళీ రైస్ అయితే తినరు. అందుకని చెప్పి ఫస్ట్ అయితే పాలైతే పోయలేదు. ఇక పాలు వేయకుండా ఫస్ట్ అన్నం తినిపిచ్చేసిన. తినిపిచ్చేసి 7:30కి అట్లా బస్ వస్తదేమో అని చెప్పి వాళ్ళకు రెడీ చేసి తినిపిచ్చేసి కూర్చోబెట్టిన. ఇంకా బస్ అయితే రాలేదనమాట. ఇంకా ఫస్ట్ డే కదా కొంచెం మెల్లిగా వచ్చింది బస్ అయితే 1 అవర్ లేటే వచ్చింది. ఇంకా పిల్లలకైతే రెడీ చేసి పక్కన కూర్చోబెట్టి ఇంకా నేనైతే మిగతా పనంతా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా బస్ అయితే రాలేదు కదా అని చెప్పి నేనైతే టీ పెట్టుకుందామని చెప్పి పాలైతే వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేసేటప్పుడు ఇంకా పిల్లలు పాలు తాగుతారని చెప్తే వాళ్ళు తాగని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇంకా టైం ఇంకా 8:30 అవుతుంది కదా అని చెప్పి కొన్ని అయితే పాలు పోసి ఇచ్చేసిన అనమాట. ఇంకా సరేలే తాగేసిర్రు వాళ్ళు కూడా. కొన్ని హాఫ్ గ్లాస్ అయితే పోసి ఇచ్చేసిన తాగేసిర్రు. ఇంకా పాలు తాగిన తర్వాత నేనైతే టీ పెట్టేసుకొని తాగేసిన. ఇంకా బస్ కోసం అయితే వాళ్ళు వెయిట్ చేస్తూ కూర్చున్నారనమాట. సో, ఫైనల్‌గా బస్ అయితే వచ్చేసింది. బస్ ఎక్కిచ్చేసి పంపించేసిన. వాళ్ళనైతే వచ్చేసి లోపలికొచ్చి మిగతా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.